హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఇవాళ మన ఛానల్లో గోరింటాకు చూపించబోతున్నా. నేను ఇప్పుడు చూపించాను కదా అరచేతిలో చిన్నది వైట్‌గా, అదేంటంటే పట్టిక. గోరింటాకులో కాస్త చిన్న పట్టిక కొద్దిగా ఏసుకుంటే గోరింటాకు చాలా పండుతది. ఎంత పండంతైనా సరే అదేసుకుంటే పండుతదనమాట. మరి అసలు పండదు అనుకున్నది కొంచెం కొద్దిగా పండుతది. బాగా కాస్త పండేది ఇంకా బాగా పండుద్దనమాట. అమ్మ తీసుకొచ్చింది. ఊరు నుంచి వచ్చింది అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా! ఆ వీడియోలో చూపించాను కదా గోరింటాకు, అదే అనమాట. ఆల్రెడీ మంచిగా క్లీన్‌గానే తీసుకొచ్చింది. ఆ కాడలు అలాంటివి ఏమి లేకుండా పిల్లలతో నాకు కుదరదు మళ్ళీ ఒలుచుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చింది. బాగానే తీసుకొచ్చింది. నేను ఒకసారి చూస్తున్నాననమాట. ఇంకేమైనా ఉన్నాయేమో అన్నట్టు చూశాను కానీ ఏవో అక్కడక్కడ ఉన్నాయి. మిక్సీ పట్టాలి ఇంకా. మిక్సీలో వేసేసుకుంటున్నాను. కాస్త బయట సౌండ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. వీడియో చేస్తూనే మాట్లాడడానికేమో మైక్ ఉంటేనే వాయిస్ లాగుతుంది, లేకుంటే లేదు. అంత వాయిస్ మంచిగా క్లియర్గా రావట్లా. సరే కదా అని వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాము అంటే తర్వాత బాగా బోల్డ్ అండ్ డిస్టర్బెన్స్లు, అసలు వాయిస్లో నాయిస్ ఎక్కువ ఉంటుంది. రుబ్బేశాను. అది మొత్తం నా ఒక్కదానికి కాదులేండి, చుట్టుపక్కల అందరికీ పెడతాను. మొత్తం చిన్నపిల్లలే కానివ్వండి, పెద్దవాళ్ళే కానీ, ఆడవాళ్ళు దాదాపు 15 మంది వరకు ఉన్నారు. అందరికీ పెట్టుకుంటా. రుబ్బుతూ ఉంటేనే చెయ్యి ఆ విధంగా పండింది, అది చూపిస్తున్నా. పెట్టేసుకున్నాను. బాగా పండిందిలేండి. కొద్దిగా చింతపండు కూడా వేసాను మళ్ళీ. పెరుగు అదేం కలపలేదు, పట్టుకేసాను కదా, కొంచెం చింతపండు కూడా వేసా. చూసారా, అది పెట్టుకుంటా ఉంటే అట్లా పండింది అనమాట. మా పిల్లలకి పెట్టాను, నేను పెట్టుకున్నాను, చెయ్యాలా అయింది. ఇదిగోండి ఈ కలర్లో పండింది. కడిగేశాను. తర్వాత ఆయిల్ రాసుకుంటే మంచి కలర్ వచ్చిందిలేండి, మంచిగా రెడ్ కలర్లో వచ్చింది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట, వాళ్ళకు కూడా బాగా పండింది. ఇక మామిడికాయలు ఉన్నాయి. అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చినవి కాయలు మెత్తబడినాయి అనమాట. సరే కదా అని మొత్తము చెక్కేస్తున్నా. చక్కగా అయితే జ్యూస్ లాగా కానివ్వండి, లేకుంటే వాళ్ళకి జామ్ లాగా చేద్దామన్నట్టుగా మొత్తం పీల్ తీసేసి గుజ్జు తీసాను అనమాట. ఇక దాన్ని అంతా మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు. బాగున్నాయి, చక్కగా కలర్ వచ్చేసేసరికి తీయగా అయిపోయినాయి కాయలు. ఇక పల్ప్ అయితే వచ్చేసింది. గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టి దాన్ని బాగా చిక్కగా అయ్యే వరకు చేస్తున్నా. షుగర్ కూడా యాడ్ చేస్తున్నా. ఒక 4 గరిటెలు షుగర్ వేసానులేండి. అంటే ఒక జామ్ లాగా వాళ్ళకి చపాతీ కానీ పూరి కానీ పెట్టినప్పుడు సైడ్గా ఇది పెడితే చక్కగా దీంతో జామ్ లాగా తింటారు. జామే ఇక బాగుంది, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి జ్యూస్ కావాలి అనుకుంటే దీన్నే కాస్త 2-3 స్పూన్లు వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. ఇది ఫుడ్ కలర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా రవ్వ కేసరి అవి చేస్తారు కదా, 2 స్పూన్లు కలిపితే ఈ కలర్లోకి వచ్చేస్తుంది, ఎల్లో కలర్లోకి వస్తుంది. దీన్ని ఫుడ్ కలర్గా వాడుకోవచ్చు. చిన్న పిల్లలకి జామ్ లాగా యూజ్ చేయొచ్చు. అలాగే కావాల్సినప్పుడు జ్యూస్ లాగా కూడా కలుపుకోవచ్చు. నాకు భలే అనిపించింది, అవును కదా, దీన్ని ఫుడ్ కలర్గా యూజ్ చేయొచ్చు కదా. కేసరి వైట్గా ఉండేటువంటి స్వీట్స్ ఏం చేసుకున్నా కూడా ఇది కొద్దిగా కలిపామంటే ఈ కలర్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ట్రై చేయండి. మంచిగా ఆ పాకం వచ్చేంత వరకు బాగా ఉడికించాను అనమాట, గట్టిగా అయ్యేంత వరకు. మందపాటి గిన్నె పెట్టుంటే బాగుండేది, పల్చటి గిన్నె కింద అడుగు పట్టేస్తుంది. ఇక ఒకటి మామిడికాయ పచ్చిగా ఉందన్నమాట, పులుపు ఎక్కువగా ఉంది. తురుము పచ్చడి చేసేద్దామని పీల్ తీసేసి దాన్ని తురుముతున్నాను. చక్కగా ఇలా తురుముకోవాలి చూడండి, మరీ సన్నగా ఉండకూడదు, నీరు వచ్చేస్తుంది. ఆ రకంగా తురుముతున్నా. అలాగా మొత్తం అంతా తురిమేసుకోవాలి. చూసారా, మొత్తం తురిమేసాను. ఏమాత్రం నీరు రాలేదు నాకు. నీరు రాకుండా చక్కగా ఎంతవరకు తురమాలో అంతవరకు అలా తురిమాను. ఇక ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, పచ్చడికి సరిపాడగా అంటే ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి.
దోరగా వేయించేసుకొని వాటిని పౌడర్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది తురుము పచ్చడి. ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చెయ్యండి. వీడియోస్ని కాస్త చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కాస్త షేర్ చేయండి, అలాగే మంచిగా లైక్ చేయండి వీడియోస్ని. ఓకేనా? నేనైతే ఆవాలు మెంతులు పొడి చేస్తున్నా. అయిపోయింది, పౌడర్ అయిపోయింది. ఇక తాలింపు అనమాట. దీనిలోకి తురుము పచ్చడిలోకి పచ్చి నూనె వాడకూడదు. నూనెని కాస్త వేడి చేయాలి. కాబట్టి నేను ఒక ఆ స్పూన్తో 2 స్పూన్ల నూనె అయితే వేశాను. 2 లేదా 3 మీకు సరిపడగా. కాస్త నూనెగానే ఉండాలి పచ్చడి. నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి వేసాను. ఇవి ఇక్కడ మీ ఇష్టము. మీరు పప్పులు వేసుకున్న తాలింపు మీ ఇష్టం. పప్పులు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఉంటే అవి కూడా వేసుకోండి. కరివేపాకు అయిపోయింది. పప్పులు వద్దులే అని నేను వేయలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేయిస్తున్నా. అది వేగింది. ఇది దించేసి నూనెని చల్లారనిచ్చాను. ఆ తాలింపు ఉంది కదా, అది కాస్త చల్లారాలి. ఇక ఇప్పుడు ఈ తురుములోకి ఉప్పు కారం కలుపుకుందాం. దంచి పెట్టుకున్నటువంటి ఆ పౌడరు, ఆవపిండి మెంతిపిండి అది కూడా కలిపేసుకుందాం. ముందుగా ఈ తురుమంతటిని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా. చక్కగా మామిడికాయలు, పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు. తురుము పచ్చడి, అలాగే పులిహోర కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చక్కగా పుల్లగా ఉప్పు కారం నూనె, పచ్చి నూనె కాకుండా నూనె కాస్త వేడి చేసుకుని పోసుకోవాలి. పౌడర్ ఉంది కదా, పౌడర్ వేసేస్తున్నా. సరిపడగా కారం వేసుకోండి. నాలుగు స్పూన్ల వరకు వేసాను నేను కారం. ఉప్పు కూడా తగినంత. వేసుకొని చక్కగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. నూనె కూడా పోసేస్తున్నా. మొత్తం పోసేసి ఒకటేసారి కలిపేస్తా. ఆయిల్ కూడా తాలింపు వేసుకున్నది కూడా వేసేసుకున్నాను దీనిలోకి. చూసారా, ఇలా కలిపేసుకున్నా. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని చక్కగా ముద్ద పెట్టుకుంటుంటే ఆ మామిడికి తురుము కదా, పంటికి తగిలి పులుపు భలే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది తురుము పచ్చడి ఇవాళ కంటే కూడా ఇవాళ చేసుకున్నాం అనుకోండి, రేపటికి బాగుంటుందంటే ఇంకాస్త ఊరుతుంది అనమాట. ఊరి చక్కగా ఉప్పు కారం మంచిగా పట్టి బాగుంటుంది టేస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు చల్లగానే ఉంది కాబట్టి బయట కూడా 4 రోజుల వరకు బయట కూడా బాగానే ఉంటుంది. ఇక మ్యాంగోది అది చేశాను కదా, పల్ప్ పంచదార వేసి పాకం పట్టినట్టు చేశాను కదా, దాన్ని జ్యూస్ లాగా కలుపుకుంటున్నాను అనమాట తాగడానికి. చూడండి, కొద్దిగా అది వేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ కలుపుకుని మొత్తం మిక్స్ చేసుకుని తాగుదామని చెప్పేసి మిక్స్ చేసుకుంటున్నా. ఇంకా చిక్కగానే ఉంది చూడండి. అంటే పంచదార కూడా పాకం అయిపోయింది కదా, బాగా పాకం వచ్చేంతవరకు పొయ్యి మీద పెట్టాం కదా. టేస్ట్ బాగుంది. చక్కగా మంచిగా చిక్కగా ఉంది. ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ కలుస్తున్నాయి. చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాగా తాగొచ్చు జ్యూస్ లాగా, లేదంటే జామ్ లాగా కూడా వాడుకోవచ్చు. అది కాదు అంటే ఏదైనా స్వీట్స్లోకి ఫుడ్ కలర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నాయి నా 2 రెసిపీస్? నచ్చాయా మీకు? నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంది. చిక్కగానే ఉందన్నమాట వాటర్ కలిపిన తర్వాత కూడా, కానీ ఇంకా నేను పల్చగా ఏం చేయలేదు. అలా ఉంచేసాను. వాతావరణం బాగా చల్లగా ఉంటుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండండి. దగ్గులు జలుబులు జ్వరాలు రాకుండా కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కషాయం అని చెప్పి ఒక వీడియోలో నేను కషాయం చేసి పెట్టాను కదా, వర్షాకాలం వస్తే ఇంతే అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడవచ్చు.
అంటే కషాయం తులసాకులతోటి కషాయం చేశాననమాట. వారానికి ఒకసారి అది తాగితే చక్కగా జలుబు, దగ్గు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.